మూవీ స్టార్టింగ్‌లో ఒక మహిళ కొబ్బరికాయలన్నిటిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న గోడౌన్‌లో పడేస్తూ ఉంటుంది. అడవిలో కొబ్బరికాయలన్నీ వృధాగా పడిపోతూ ఉన్నాయి. ఈమె వాటినన్నిటిని కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటే ఆవు మాత్రం దేన్నో చూసి బెదిరిపోయి అక్కడే ఆగిపోయి ఉంటుంది. ఈమె ఎంత లాగినా కూడా ఆవు రాకపోయేసరికి ఆవుని వదిలేయడంతో దేన్నో చూసి బెదిరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈమెకి ఏమీ అర్థం కాకుండా ఇంతకీ ఆవు దేన్ని చూసి అంతలా బెదిరిపోయిందని చెప్పి వెనుకకి తిరుగుతూ ఉంటే ఆమెకి కొబ్బరి చెట్టులో నుంచి ఎవరో పాప ఏడుస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆమె వెంటనే భయపడి అక్కడి నుంచి తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వాళ్ళ ఆయన రావడంతో వాళ్ళ పాపను తీసుకొని వస్తూ ఉండడంతో పాల బాటిల్స్ అన్నీ పక్కన పెడుతూ ఉంటాడు. అయితే వచ్చిన డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ ఆవిడకి ఇస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ చలనం లేనట్టుగానైతే ఆ డబ్బులన్నింటినీ కింద పడేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఏమైంది, డబ్బులన్నింటినీ కింద పడేస్తున్నావని అంటూ ఉంటే నాకు ఆ సౌండ్ వినిపించింది, ఒక పాప ఏడుస్తున్నట్టుగా చెట్టులో నుంచి వినిపిస్తుందంటే ఈ చెట్టేనా అని చెప్పి వీళ్ళ ఆయన అంటూ ఉంటాడు. ఈ చెట్టు అన్నిటిని చూస్తూ ఉండగా అదిగో ముందటున్న చెట్టే అని అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇతను దాన్ని చెక్ చేస్తూ ఉంటాడు, కానీ ఏం లేదు, అంతా నీ భ్రమ, ఇదంతా కూడా నువ్వు పట్టించుకుంటున్నావా, నీకు పని ఎక్కువ కావడం వల్లనే నీకు అలా సౌండ్ వినిపించి ఉంటుంది, అయినా నువ్వు అవన్నిటిని ఎందుకు పట్టించుకుంటున్నావు, పద వెళ్దామని వీళ్ళ ఆయన అంటూ ఉంటాడు. ఆ రాత్రి కాగానే వీళ్ళ ఆవిడనైతే ఇతన్ని హారతి తీసుకోమంటూ ఉంటుంది. వీళ్ళ పాపకి హారతి తీస్తుంటే ఒక్కసారిగా పవర్ పోయి ఉంటుంది. ఇక వెంటనే ఈమెకి చాలా భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళ ఆయన దిక్కు చూస్తూ ఉండగా వీళ్ళ ఆయననైతే ఏం కాదులే అన్నట్టుగానైతే ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ల్యాంతర్ వెలిగించడంతో ఒక్కసారిగానైతే ఇతనికి ఎవరో పాప ఏడుస్తున్నట్టుగా సౌండ్ వినబడి ఉంటుంది. ఇక వెంటనే ఆ ల్యాంతర్ పట్టుకొని ఎవరు అని చెప్పి అతను ముందరికి అలా వెళ్తూ ఉంటాడు. ఇతను ఒక్కడే అలా అడవిలోకి ధైర్యం చేసి వెళ్దాం అనుకుంటూ ఉంటే వీళ్ళ భార్య అడ్డుపడి మీరు వెళ్ళకండి, మా అన్నయ్యకి ఫోన్ చేయండి, మా అన్నయ్య వస్తాడు అని చెప్పడంతో ఇతనికి కూడా కొంచెం భయం వేసి ఇక వీళ్ళ బామ్మర్దికి అయితే ఫోన్ చేస్తాడు. వీళ్ళ బామ్మర్ది రావడంతో ఇక మొత్తం విషయమంతా కూడా చెప్పేస్తాడు. ఇక అడవిలో ఇలా జరుగుతుంది, కొంచెం వింతగా జరుగుతుంది అని చెప్పడంతో వీళ్ళు ముగ్గురు కలిసి నిప్పు కర్రలు పట్టుకొని అడవిలో వెతకడం మొదలు పెడతారు. కొద్దిసేపటి దాకా వెతుకుతారు, కానీ ఏమీ కనిపించదు. ఇక ఏమీ కనిపించకపోయేసరికి ఇక వెనకాలకి తిరిగి వెళ్తూ ఉంటే ఎవరో ఏడుస్తున్నట్టుగా వీళ్ళకి సౌండ్ వినబడతాయి. ఇక వెంటనే ఎవర్రా అని చెప్పి ఇతను వెనకకి తిరిగి కొద్ది దూరం దాకా వెళ్తాడు, కానీ పడికే పాప ఏడవడం ఆగిపోయి ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురు కలిసి అడవిలో నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. కాసేపు గడిచిన తర్వాత బావకి ధైర్యం చెప్దామని బామ్మర్ది ఈరోజు ఇక్కడే పడుకుంటానని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి బావ కూడా ఏర్పాట్లు చేసి ఉంటాడు. ఇక వీళ్ళందరూ గుడక పెట్టి పడుకున్న తర్వాత ఒక పాప మాత్రం అడవిలో ఒక్కతే అలా నీళ్ళల్లో నడుచుకుంటూ ముందటి దాకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు వెనకాల నుంచి వచ్చి అతని మొహం చూస్తే చాలా గంభీరంగా ఉంటాడు. అతన్ని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది, కానీ ఈ పాప భయపడకుండా అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. దాంతో అతను ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి ముందటనైతే ఒక పిచ్చివాడిలాగానైతే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ పాప మాత్రం భయపడకుండా అతన్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా భయంకరంగా చూస్తూ ఉంటే ఆ పాప మాత్రం నవ్వుతూ ఉంటుంది. అతను అలా నిప్పుల కర్ర పైన అయితే ఏదో చల్లడంతో ఒక్కసారిగా నిప్పు బాగా వస్తూ ఉంటుంది. అలా 3 సార్లు కొట్టిన తర్వాత మూడోసారి ఒక్కసారిగా ఆ పాపనైతే ఆ నిప్పుల కర్రల మీద కాలిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఒక్కసారిగానైతే ఈ మహిళ నిద్ర లేసిపోయి ఉంటుంది. నా పాప అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నీ పాప ఎక్కడికి వెళ్ళలేదు అని ఇతను చెప్తూ ఉంటే అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఎవరో తెలియదు అని అయితే చెప్తూ ఉంటే కంగారు పడక అని చెప్పి ఇతను నీళ్లు తీసుకొని ఈమెకి ఇస్తూ ఉంటాడు. ఈమె చాలా భయపడుతూ ఉంటే తాగు అని చెప్పి ఇతను ఇస్తూ ఉంటాడు. ఇక ఈమె నిద్రపోయిన తర్వాత ఇతను వచ్చి వీళ్ళ బావతో రేపు సర్పంచ్ని కలవాలి అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. ఇక సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఇక మొత్తం విషయం చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పిన తర్వాత సర్పంచ్ దాన్ని నమ్మడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒక్కనే వెళ్ళి వస్తానని చెప్పి అడవిలోకి ఒక్కడే అలా వెళ్ళి కొబ్బరి చెట్టుని చూస్తూ ఉంటాడు. ఆ కొబ్బరి చెట్టుని చూసిన తర్వాత ఇతనికి ఎందుకు కొంచెం అనుమానం వస్తూ ఉంటుంది. ఇక ఇతను మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమీ లేదు కదా, వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. సర్పంచ్ వచ్చి రాగానే ఈ పాపని కొంచెం వింతగా చూస్తూ ఇంతకీ ఈ పాప ఎక్కడ పుట్టింది అని చెప్పి పాప తల్లిదండ్రులనైతే అడుగుతూ ఉంటాడు. అయితే ఈ పాప తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఈ పాప ఇదే ఊర్లో పుట్టింది సర్పంచ్ గారు అని చెప్పడంతో ఇక ఈ సర్పంచ్కి పాప మీదనే కొంచెం అనుమానం పుట్టి ఇక వెంటనే చెట్లకన్నిటినీ కూడా పూజలు చేయాలి అని చెప్పి ఒక అయ్యగారిని అయితే పిలిపిస్తారు. ఇక చెట్లన్నిటికీ కూడా కొబ్బరి చెట్లు ఏ సౌండ్ అయితే వినిపిస్తుందో అవన్నిటికీ కూడా పూజలు చేపించి మొత్తం అన్నీ కూడా తాళ్ళు విచ్చి చెట్లన్నిటికీ కూడా కట్టేయండి అని చెప్పి ఆ చెట్లన్నిటికీ కట్టమని చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఈ 3 చెట్లకైతే కట్టేసి మంచిగా ఒక కొబ్బరికాయని మొక్కి ఆ చెట్టుకైతే పెట్టమని అయితే చెప్పే ఉంటాడు. ఇక మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇక వెంటనే వీళ్ళందరినీ వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అక్కడ నుంచి సర్పంచ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు బామ్మర్ది వచ్చిన పని అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నాను చెల్లమ్మ, ఇక ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయని చెప్పి
అక్కడ నుంచి ఇతను కూడా వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు కూడా ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లమ్స్ రావు అనుకొని వీళ్ళు కూడా సైలెంట్గా నిద్రపోతూ ఉంటారు. ఆ రోజు నైట్ అయితే మళ్ళీ ఒకసారి అయితే ఎందుకో ఈసారి పాప ఏడుస్తున్నట్టుగా కాకుండా ఈసారి ఎందుకో ఆవు అరుస్తున్నట్టుగా సౌండ్ అయితే ఈమెకి మధ్యరాత్రిలో వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎందుకో ఆవు ఎందుకు అరుస్తుందో అని చెప్పి ఈమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిపోయి ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ అయితే లేపుతూ ఉంటుంది, కానీ అతనైతే గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఇక ఈమె ఏమీ చేయలేక ఇక ఈమెనే వెళ్ళి ఏం జరిగిందో చూద్దామని ఇక ఆవులు ఆకలితో ఉన్నాయని చెప్పి వాటికైతే మేతను వేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనకాల నుంచి ఎవరో వెళ్ళిపోయినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఈమె గట్టిగా అరుస్తూ బయటికి రండి రండి అని చెప్పి ఈమె గట్టిగా అరుస్తూ ఉంటుంది. గట్టిగా అరవడంతో అతను ఉలిక్కిపడి లేచి అదిగో చూడండి అదిగో కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడని చెప్పడంతో ఇతను పరిగెత్తుకుంటూ కొబ్బరి చెట్ల దాకా వెళ్తూ ఉంటాడు. కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళి రే ఎవర్రా నువ్వు అని చెప్పి ఇతను అడుగుతూ ఉంటాడు. అతను కొబ్బరి చెట్టు ఎక్కి కిందికి దిగుతూ ఉంటాడు. దిగిన వెంటనే ఎవరో ఫోన్ చేయడంతో నా ఫోన్ దొరికేసింది, నేను ఇంటికి వచ్చేస్తున్నానని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇతను అడగడంతో చెప్తూ ఉంటాడు, అయ్యగారు ఇప్పటికీ నేను వారం నుంచి నా సెల్లు ఊరంతా ఎతుకుతున్నాను కానీ ఎక్కడా దొరకలేదు. కానీ కొబ్బరి చెట్టు ఎక్కినప్పుడు దీని మీద మర్చిపోయానని నాకు నిన్న నైట్ గుర్తుకొచ్చింది, అందుకే ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నానని అయితే చెప్పాడు. అంటే ఇన్ని రోజులు ఆ పాప ఏడుస్తున్న శబ్దం వీడి రింటోన్ అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఏదైనా మూవీ నచ్చితే ఆ మూవీ గురించి నాకు చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ మూవీ గురించి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.